అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే టమాటా చారును ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఇంకా అబ్బాయికి స్కూల్కి లంచ్ పొద్దున్నే అవ్వలేదండి, ఇంట్లో పనితో ఇంకా లెగిసేటప్పుడు లేట్ అయింది. ఇంకా అంట్లు అవి బయట వేసేసి ఇంకా బట్టలు నానబెట్టేసాను. ఇంకా తొందరగా పని తర్వాత చేసుకుందామని ఇంకా ముందు ఇది చేసేస్తున్నాను. అంట్లు కడిగేసానండి. అబ్బాయి వెళ్ళిన తర్వాత స్కూల్కి అంట్లు కడిగేసాను. చూసారు కదా ఎన్ని పడినాయో. ఇక్కడ ఇప్పుడు బట్టలు ఉన్నాయి, బట్టలు నానబెట్టాను. ఇంకా ఈ బట్టల దగ్గర కూర్చుంటే ఇంకా లేట్ అయిపోయింది. నానబెట్టేసాను. ఇంకా అక్కడికి వెళ్ళి ఈ టమాటా చారు ఆలూ ఫ్రై చేసేస్తాను. లేట్ అయిందండి, ఇది తొందరగానే అయిపోయింది. ఆలూ ఫ్రై అయిన తర్వాత అన్నం పెట్టుకోవాల్సింది. నేను ఇంకా టైం ఉందిలే అనుకుంటే ఇంకా అప్పటికే మా అబ్బాయికి 11:45కి లంచ్ అండి. టమాటా చారు చేసేసాను, చూసారు కదా. ఉప్పేస్తున్నాను కొద్దిగా, తాలింపై మొత్తం వేసేసి టమాటా రసం వేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మిరియాలు, చిన్నుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసి తిప్పేసి నల్ల మిరియాలు వేసేసి తిప్పేసి ఇంకా దీంట్లో వేసేస్తాను. కొద్దిగా పసుపు, 2 పచ్చిమిరపకాయలు కోసి వేసేసుకుంటున్నాను. మూడు టమాటాలు ఉంటే ఇంట్లో ఇంకా రసం చేసేసాను. టమాటా చారు చూసారు కదా. జీలకర్ర, మిరియాలు, మా ఆయన అయితే ఇంకా ఘాటు ఎక్కువగా ఉండాలి, ఇంకా మిరియాలు కొద్దిగా వేసామంటే స్పూన్ వేయాలి అని అన్నారు. ఏదో ఒకటి వంక పెడుతూనే ఉంటారు ఆయన.